హాయ్ గైస్, ఒక మంచి ప్రేమ కథ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 4 minutes తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఈ మూవీ ఒక మంచి పీస్ఫుల్ మూవీ. నువ్వు ఈ మూవీని స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూడు, నీకు స్ట్రెస్ అయితే తగ్గుతుంది. మూవీలో స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీలో డ్రామా గానీ, మూవీలో ఎమోషనల్ సీన్స్ గానీ, మూవీలో కొన్ని క్యూట్ సీన్స్ ఉంటాయి గైస్, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో బామ క్యారెక్టరైజేషన్ గానీ, మహి అనే ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్ గానీ, శంకర్ అనే క్యారెక్టరైజేషన్ గానీ, వీళ్ళ ముగ్గురు క్యారెక్టరైజేషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో ఒక మదర్ ఎమోషనల్ డెప్త్ ఉంటది గైస్. అలాగే మూవీ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటది. మూవీలో భారీగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉండవు. మూవీలో మహా అయితే 2 houses వాడతారు అంతే. మూవీలో ఇచ్చిన మెసేజ్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడున్న యూత్ అయితే అది బాగా తెలుసుకోవాలి. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అయితే పర్లేదు గైస్, బాగుంటుంది. మూవీలో పెద్ద పెద్ద ఫైట్స్, పెద్ద పెద్ద బీజిఎంస్, విఎఫ్ఎక్స్ అది ఇది ఏముండదు గైస్. మూవీ చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. మూవీలో ఇచ్చిన మెసేజ్ కోసం అయితే మూవీ అయితే ఒకసారి చూడండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ వాళ్ళ అమ్మకి బాగలేదు అనేసి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది, అమ్మ కూతుర్ల మధ్య ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. నేనైతే ఫ్యామిలీతో కలిసి చూడమని చెప్తాను. మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ గానే ఉంటది. కాకపోతే మూవీలో ఉన్న కంటెంట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది, చాలా డెప్త్ ఉంటది. మీకు మూవీ స్టార్టింగ్ లో మూవీ కొంచెం తేడాగా ఉందని అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే బామ్మకి హెల్త్ ఇష్యూ వస్తుందో అక్కడ నుంచి మూవీ అయితే కొంచెం చేంజ్ అవుద్ది. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఒక 3 songs ఉన్నాయి గైస్. ఆ సాంగ్స్ అయితే పర్లేదు, ఓకేలా ఉన్నాయి. మీరు ఖాళీగా ఉంటే ఈ మూవీ ట్రై చేయండి గైస్, పర్లేదు. మూవీ అయితే బాగానే ఉంటుంది. మీరు మూవీ చూస్తే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.